హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎడిట్ శివ. ఈరోజు ఈ వీడియోలో కైన్ మాస్టర్లో ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ గురించి అయితే చెప్పబోతున్నా. సో ప్రతి ఒక్కరు ఇదైతే ఆన్ చేసి పెట్టుకోవాలి. అండ్ దానికన్నా ముందు కైన్ మాస్టర్లో నేనైతే ప్లే స్టోర్ కైన్ మాస్టర్ అయితే వాడుతున్నా. సో దీనికి వాటర్ మార్క్ అయితే ఎలా తీస్తున్నాను నా ప్రతి వీడియోలో. సో దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేశా. బట్ అది యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ అయితే దాన్ని రిమూవ్ చేసి స్ట్రైక్ అయితే వేసింది అనమాట నాకు. సో నేను మళ్ళీ ఇంకోసారి అయితే ఆ వీడియో రీఅప్లోడ్ చేసి బట్ ఈసారి ప్రైవేట్లో అయితే పెట్టాను అనమాట. సో మీలో ఎవరికైనా ఆ వీడియో చూడాలనిపిస్తే ఒకసారి నాకు వాట్సాప్ అయితే చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆ వీడియో లింక్ కావాలని. సో నేను మీకు ఆ వీడియో లింక్ అయితే షేర్ చేస్తాను. సో ఈరోజు వీడియో విషయానికి వస్తే, సో కైన్ మాస్టర్లో ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటంటే మనకి ఇక్కడ పైన సెట్టింగ్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూసారా. దీని మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే మనకైతే ఇక్కడ మనకి డివైస్ పర్ఫార్మెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్, అలాగే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఈ విధంగా చాలా సెట్టింగ్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డివైస్ పర్ఫార్మెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకి మొబైల్కి సంబంధించిన క్యాపబిలిటీ అవన్నీ ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మనకైతే మొబైల్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ ఉంది. 1080p ఫుల్ హెచ్డి రెజల్యూషన్ వరకు అయితే ఎక్స్పోర్ట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట, వీడియో ఎక్స్పోర్ట్ అనేది. అండ్ దాని కింద మనకైతే ఎన్ని లేయర్స్, అంటే మనం లేయర్స్ ఎడిటింగ్ చేసేటప్పుడు లేయర్స్ యూజ్ చేస్తుంటాం కదా, వీడియో లేయర్స్ అనేవి యాడ్ చేస్తుంటాం. అవి ఎంత రెజల్యూషన్వి, ఎన్ని లేయర్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి అనేది అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నాకు అంతకుముందు 2 1080p లేయర్స్ మాత్రం ఉండేవి, 720p లేయర్స్ 4 మాత్రం ఉండేవి, 540p రెజల్యూషన్ లేయర్స్ అయితే 5 ఈ విధంగా మాత్రం ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేను ఎలా పెంచానంటే 8, 8, 32 వచ్చాయి కదా. సో ఇక్కడ మనకైతే అనలైజ్ డివైస్ పర్ఫార్మెన్స్ అని ఉంది చూసారా. సో ఇది నేను అనలైజ్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకైతే ఈ విధంగా పెరిగింది. సో మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ డివైస్ మనకి డిఫాల్ట్గా నాకైతే కిందసారి, అంటే ఇప్పుడు కాదు, కిందసారి నేను పాతగా మొబైల్లో ఉన్నప్పుడు 2GB ర్యామ్ మొబైల్ అనమాట అది. అందులో నేను డివైస్ పర్ఫార్మెన్స్ చేయడానికన్నా ముందు ఎక్కువ క్వాలిటీ అంటే ఎక్కువ లేయర్స్ అనేది సపోర్ట్ చేసేది. 2GB ర్యామ్ మొబైల్ అయినా కైన్ మాస్టర్ అది మోడ్ ఏపీకి అనమాట. డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ మనకి ఎక్కువ లేయర్స్ అయితే సపోర్ట్ చేసేటట్టు వచ్చేది. బట్ నా 2GB ర్యామ్ మొబైల్ అవ్వడం అండ్ స్టోరేజ్ కూడా చాలా తక్కువ ఉండేది. దానివల్ల నేను అనలైజ్ చేసిన తర్వాత అది ఇంకా తగ్గిపోయింది. సో ఈ విధంగా మీ మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది ఎంత ఉంటుందో దానికి సంబంధించినట్టుగా ఇక్కడైతే మీ అనలైజ్ కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించినట్టుగానే మీకు లేయర్స్ అయితే ఇస్తుంది. ఒకవేళ మీది తక్కువ ర్యామ్ మొబైల్ అయ్యుండి మీకు వీడియో లేయర్స్ అనేవి చాలా తక్కువ సపోర్ట్ చేస్తాయి, మీకు ఎంతకన్నా ఎక్కువ లేయర్స్ సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది అనుకోండి, ఒకసారి అయితే మీరైతే డివైస్ అనలైజ్ పర్ఫార్మెన్స్ అయితే చేయండి, ఏం పర్లేదు. ఒకవేళ మీకు కనుక లేయర్స్ ఉన్నదానికన్నా ఇంకా తగ్గిపోయాయి అనుకోండి, ఒకసారి కైన్ మాస్టర్ ఇన్స్టాల్ చేసేయండి, ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోద్ది. మళ్ళీ మీకు డిఫాల్ట్గా ముందు ఎలా ఉండేదో అలా అయితే వచ్చేస్తుంది. ఎలాగో ప్రాజెక్ట్స్ కూడా పోవు, మ్యాక్సిమం వచ్చేస్తాయి ప్రాజెక్ట్స్ అన్నీ. నాకు ఇప్పటిదాకా ఎప్పుడు అన్ఇన్స్టాల్ చేసి రీఇన్స్టాల్ చేసినప్పుడు ఎప్పుడు ప్రాజెక్ట్స్ అయితే ఏం పోలేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. సో ఇదనమాట ఫస్ట్ సెట్టింగ్. అండ్ సెకండ్ సెట్టింగ్ వచ్చేసరికి ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది చూసారా. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే అలౌ అన్లిమిటెడ్ వీడియో లేయర్స్, ఈ ఆప్షన్ అయితే మనకైతే డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది. సో నేనైతే ఆన్ చేసి పెట్టుకున్నా, మీరు కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇది ఆన్ చేసి పెట్టుకుంటేనే మనం ఎన్ని లేయర్స్ అయినా మనం లేయర్స్లో అయితే అదే ఎన్ని వీడియో లేయర్స్ అయినా లేయర్స్లో అయితే యాడ్ చేసుకోవడం అయితే కుదురుతుంది అనమాట. అక్కడ మనకి డివైస్ పర్ఫార్మెన్స్లో ఇచ్చిన క్యాపబిలిటీ కన్నా ఎక్కువగానే వస్తున్నాయి, నాకు అయితే వచ్చాయి. మరి మీకు కూడా ఖచ్చితంగా వస్తాయి. నేనైతే 1080p రెజల్యూషన్వి 8 కన్నా ఎక్కువ 9 కూడా యాడ్ చేశాను నేను ఇందాక. సో మీకు కూడా ఖచ్చితంగా వస్తాయని ఇదైతే మీరు సెట్టింగ్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇదనమాట ఈ 2 సెట్టింగ్స్ గురించి నేను మీకు చెప్దామని అయితే వీడియో చేశాను. సో వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తుంటా. సో కొంచెం టైం పడుతుంటుంది బట్ తీసుకొస్తుంటా. అండ్ ఆ వీడియో చెప్పాను కదా, కైన్ మాస్టర్ వాటర్ రిమూవ్ వీడియో, మీలో ఎవరికైనా కావాలంటే నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి.